ప్రముఖ నటి సమంత హీరో నాగ చైతన్యల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ ఏమాయ చేసావే సినిమాతో పరిచయమే ఆ సినిమాతోనే ప్రేమించుకొని 2017లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి తర్వాత నాగ చైతన్య సమంతలు టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండేవారు. అయితే ఏమైందో తెలియదు కానీ పెళ్లికి ముందు 7 ఏళ్ల పాటు ప్రేమించుకున్న వీరు పెళ్లి తర్వాత మాత్రం పట్టుమని 4 ఏళ్లు కూడా కలిసి ఉండలేకపోయారు. అయితే అందుకు గల కారణాలను మాత్రం చెప్పకుండానే 2021లో తాము విడిపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తమ విడాకులను ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. అభిప్రాయ భేదాల కారణంగానే వీరిద్దరు విడాకులు తీసుకున్నట్లు కొంతకాలం తర్వాత న్యూస్ బయటికి వచ్చింది. అయితే విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య దాదాపు 2 ఏళ్లకు ప్రముఖ నటి శోభితాని పెళ్లి చేసుకుని లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యాడు. కానీ సమంత ఇప్పటికీ సింగిల్ గానే ఉంటుంది. ఆమె కూడా ఒకరితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాగ చైతన్య సమంతలకు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. నాగ చైతన్య లైవ్ లో సమంతకి ప్రపోజ్ చేస్తూ ఐ లవ్ యూ చెప్పిన ఆ వీడియో సోషల్ మీడియాలో చైసామ్ ఫ్యాన్స్ ని మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో ఇప్పటిది కాదు. గతంలో నాగ చైతన్య సమంతలు మనం సినిమా ప్రమోషన్ సమయంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అందులో భాగంగా యాంకర్ సమంతకి ప్రపోజ్ చేయాలని నాగ చైతన్యం కోరడంతో వెంటనే నాగ చైతన్య అందరు చూస్తుండగానే ఐ లవ్ యూ సామ్ అని చెప్పాడు. ఏదో చెప్పాలన్నట్టు కాకుండా మనస్ఫూర్తిగా చెప్పు అంటూ నాగ చైతన్యకి సమంత కౌంటర్ ఇస్తుంది. అయితే మనం సినిమా నాటికి చైసామ్లు పీకల్లొత్తు ప్రేమలో ఉన్నారు కానీ ఈ వార్త ఎవరికి తెలియదు. ఆ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని విడిపోవడంతో ఇప్పుడు ఈ వీడియో చూసిన వారు అంతలా ప్రేమించుకున్న వీరు ఏ కారణం చేత విడిపోయారని చర్చించుకుంటున్నారు.